హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఏంటంటే పన్నీర్ కర్రీ ఫ్రెండ్స్. ఈ పన్నీర్ కర్రీ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. చిన్న చిన్న చిట్కాలు అంతే ఫ్రెండ్స్. ముందుగా మనకి ఆనియన్స్, టమాటా, చిల్లీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు జీడిపప్పు కూడా తీసుకోవాలి. అట్లాగే కట్ చేసిన టమాటా, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, కొద్దిగా మిరియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లాగే పన్నీర్ తీసుకొని సన్నగా ఇట్లా కట్ చేసుకొని అవి క్యూబ్స్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి సన్నగా కట్ చేసుకొని క్యూబ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లాగే ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి పోసుకోవాలి. కొంచెం నెయ్యి పోసుకున్న తర్వాత కొంచెం అట్లాగే ఆయిల్ కూడా పోసుకోవాలి. బాగా కాగిన తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా కాగిన తర్వాత ఒక చెక్క, అట్లాగే ఒక 3-4 లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. 3-4 లవంగాలు వేసుకున్న తర్వాత చెక్క కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ పోసుకోవాలి. ఆనియన్స్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దగ్గరగా మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా మగ్గుతుంది కదా. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం దగ్గరగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగే నెమ్మదిగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరగా వేగిన తర్వాత జీరా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి దగ్గరికి. చూడండి, అట్లా తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, మిరియాల పౌడర్ కూడా వేసుకొని దగ్గరగా వేయించేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు ఒక రెబ్బ సరిపోతుంది. ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని చిలికల్లాగా అవి కూడా వేసేసుకొని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా దగ్గరికి అయితే వేయించుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా జీడిపప్పు అట్లాగే కొంచెం టమాటా తీసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకొని బాగా దగ్గరికి రావాలి ఫ్రెండ్స్. బాగా దగ్గరికి వచ్చే కొద్దీ ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది. బాగా నెమ్మదిగా కలుపుకుంటే ఈ కలర్ అయితే వచ్చి ఇట్లా ఆయిల్ అయితే పైకి తేలింది ఫ్రెండ్స్. తర్వాత చూడండి, కొంచెం పెరుగు వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి. బాగా చూడండి ఫ్రెండ్స్, కలుపుకుంటున్నాను కదా, ఉండలుగా ఉండకుండా బాగా దగ్గరగా కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గ కారం అయితే వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరగా కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకున్నాను. చూడండి, అట్లా వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను. మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతున్న టైంలో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, ఆ పన్నీర్ క్యూబ్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పన్నీర్ క్యూబ్స్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా మళ్ళీ ఊడిపోతా పగిలిపోతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అది పైకి తేలాక తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పుని మీరు నేతిలో వేయించేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే మామూలుగానే వేసేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసాలి ఫ్రెండ్స్. తర్వాత తీస్తే చూడండి, కొంచెం ఆయిల్ అయితే బాగా పైకి తేలుతుంది కదా. మళ్ళీ కొంచెం కలిపేసుకొని ఇంకొక 3 నిమిషాలు బాగా ఆయిల్ అయితే పైకి తేలేదాకా ఉంచి తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేనండి, మనదైతే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంతమంది పన్నీరుని వేయించి కూడా వేసుకుంటారు. అట్లా వేయించడం వల్ల మసాలాలు అవి పట్టవు ఫ్రెండ్స్. అందుకని నేను మామూలుగానే వేసేసాను. ఇట్లా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత బాగా ఆయిల్ తేలుతున్న టైంలో నేను కొంచెం అయితే కసూరి మేతి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. కసూరి మేతి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో కసూరి మేతి వేసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత తీసేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా చాలా సింపుల్గా టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే దాన్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మనం బగారన్నంలో కానీ బిర్యానీలో కానీ దేంట్లో వేసుకున్న చపాతీ, రోటీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.